హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. రైట్, ఈ వీడియో అనేది ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వీడియో. నార్మల్గా మనం ఏదైనా సరే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి, ఓకేనా? సో ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన నాలెడ్జ్తో ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా, చేయగలిగితే ఎన్ని చేయగలుగుతాం, మినిమం మార్క్స్ అయినా వస్తాయా రావా, ఇలాంటి చాలా డౌట్స్ మనకు అందరికీ ఉంటాయండి, అర్థమైందా? సో ఇవే డౌట్స్ నా స్టూడెంట్స్ నాతో షేర్ చేసుకున్నారు, అర్థమైందా? సార్ ఇప్పుడున్న టైంలో మనకి ఎగ్జామ్కి ఒక 25 days టైం ఉంది, రైట్? సో ఇప్పటి వరకు మాకు అంతగా ఇంగ్లీష్ అంటే గ్రిప్ లేదు, లేదా ఇంగ్లీష్ అంటే దాని గురించి అసలు కొంచెం తెలియదు, మాకు ఏం తెలియదు, ఓకేనా? సో ఇప్పుడు మనం ట్రై చేస్తే నేర్చుకోవచ్చా ఈ 25 daysలో, లేదంటే ఈ 20 daysలో నేను ఏమైనా సరే స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్ అన్ని రెక్టిఫై చేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నా, అర్థమైందా? అసలు మనకి ఈ ఉన్న టైంలోనే, ఈ తక్కువ టైంలోనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా మినిమం ఎఫర్ట్తో, ఓకేనా, మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా మీకు నేను స్ట్రాటజీ చెప్తా, అర్థమైందా? స్ట్రాటజీ చెప్పడమే కాకుండా ఈ వీడియోతో పాటు సో ఇక్కడ నుంచి మనకి ఈ 25 daysలో మీకు ఫుల్ కోర్స్ అంటే మనకి ఈ జీడీకి, ఓకేనా, జీడీకి ఏదైతే మనకి పాసిబుల్ ఉందో, అర్థమైందా, ఏవైతే క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందో, అంటే అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లేదంటే ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్, అదేవిధంగా రైట్ స్ట్రాటజీ, ఈ 25 days మీకు రెగ్యులర్గా నేను కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నాను, అర్థమైందా? యూట్యూబ్లోనే మీకు ఎటువంటి రైట్ పే చేయకుండా ఈజీగా మీకు అవైలబుల్గా ఉండే విధంగానే ఈ కోర్స్ నేను డిజైన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్ అయ్యే వరకు మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఎస్ఎస్సి జీడీ గురించి. ఇంతకుముందు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్లో ఏవైతే మీరు డైరెక్ట్గా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనం ఆన్సర్ చేయాలంటే మనకి బాగా గ్రామర్ గ్రిప్ ఉండాలండి, అర్థమైందా? కొన్ని కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉండాలి. అలా కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే మనకి జస్ట్ అప్పటి వరకు గ్రామర్ అనేది ఎటువంటి ఐడియా లేకపోయినా కానీ, అర్థమైందా, ఎటువంటి ఐడియా లేదు, మనకి జీరో నాలెడ్జ్, గ్రామర్లో జీరో నాలెడ్జ్ అయినప్పటికీ మనం కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట, ఓకేనా? అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకుని, వాటిని మనం పిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ మనం ఈ సెషన్, మనకి ఈ సెషన్స్లో లేదంటే ఈ వీడియోస్లో ఈ కోర్సు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ కోర్స్ మీకు కంప్లీట్గా ఫ్రీ, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది, మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, ఓకేనా? సో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ చేయాలంటే నాకు కూడా కొంచెం రైట్ నా పర్సనల్ టైం నేను స్పెండ్ చేస్తున్నా కదా, కాబట్టి ఖచ్చితంగా మనకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీరు కూడా ఈ వీడియో చూడండి. సో ప్లాన్ చేసుకొని, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని. ఇంకో విషయం మనకి ఏంటంటే నార్మల్గా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక స్టూడెంట్కి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు. అలా కాకుండా ఇంకో స్టూడెంట్కి అంతగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కానీ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కంప్లీట్ ఐడియా ఉంది, రైట్? సో వీళ్ళిద్దరిలో ఎవరికి సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? సో ఎవరైతే సబ్జెక్ట్ లేకపోయినా కానీ ప్రాపర్గా ప్లాన్ చేస్తారో సో ఆ స్టూడెంట్కి మంచి స్కోర్ వస్తుందండి. కావాలంటే మీ సర్కిల్లో కూడా ఉంటారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చిందని కాదు, ఆ సబ్జెక్ట్ మనం ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసి నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎగ్జామినేషన్ స్టాండర్డ్కి తగ్గట్టుగా, ఆ మోడల్స్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోస్ అనేది మీకు అది అయ్యే విధంగా మనకి ప్లాన్ చేసామన్నమాట, ఓకేనా? ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ వేలో మీరు ఎటువంటి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టకుండా మినిమం ఎఫర్ట్తోనే ఈజీగా మీరు స్కోర్ చేసే విధంగానే ఈ వీడియోస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ వీడియోస్ ఈ 25 days మీరు ప్రాపర్గా సిన్సియర్గా ఫాలో అవ్వగలిగితే మీకు మంచి స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ 40 out of 40 కూడా వచ్చే ఛాన్స్ ఉంది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. లేకుంటే అట్లీస్ట్ మీకు 35+ లేదా 30+ మార్క్స్ అనేవి ఈ వీడియోస్ నుంచే వస్తాయి. కాబట్టి కొంచెం మీరు ప్రాపర్గా ప్లాన్ చేయగలిగితే, ఈ వీడియోస్ని ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే వీడియోలోకి వెళ్దాం, రైట్? మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గత కొన్ని సంవత్సరాలుగా, చాలా సంవత్సరాలుగా మనకి ఎస్ఎస్సి జీడీ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ప్యాటర్న్ అనేది మనకి అంటే వెయిటేజ్ పరంగా, ఓకేనా, వెయిటేజ్ పరంగా కావచ్చు, సిలబస్ పరంగా కావచ్చు, ఏం చేంజెస్ రాలేదండి, అర్థమైందా? సో మనకి వెయిటేజ్ పరంగా అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇంతకుముందు 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉండేవి, ఇప్పుడు ఏమయ్యాయి 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అవుతున్నాయి. లేదంటే ఇంతకుముందు వేరే ఎగ్జామ్స్ మనకి సపోజ్ ఎస్ఎస్సి తీసుకున్నాం అనుకోండి, సీజీఎల్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా సేమ్ థింగ్ 25 క్వశ్చన్స్ వచ్చేవి, 50 క్వశ్చన్స్ వచ్చేవి, 50 మార్క్స్. ఇప్పుడు 25 క్వశ్చన్స్కే 50 మార్క్స్ వస్తున్నాయి. సో మనకి అలా అడిగే విధానం మారింది కానీ సిలబస్ అయితే మారలేదు, రైట్? సో బేసిక్గా సిలబస్ మనకి ఏముంటుందంటే వొకాబులరీ ఉంటుందండి. ఏముంటుంది? వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకి గ్రామర్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి గ్రామర్, వొకాబులరీ అంటే రెండు కలిపి మనకి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, రైట్? ఇది కానీ మీకు అర్థం అవ్వగలిగితే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఓకేనా? మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మనకి గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మనకి గ్రామర్, వొకాబులరీ కంబైన్డ్గా క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో దీన్ని మనం కాంప్రహెన్షన్ అని కూడా అంటారండి. ఏమంటారు? కాంప్రహెన్షన్. ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే
అండర్స్టాండింగ్. ఈ వర్డ్ మీనింగ్ మనకి ఏంటి? అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. అంటే కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే అక్కడ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే కాంప్రహెన్షన్ అంటాం. సో ఈ విధంగా మీరు ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఈ 3 సెక్షన్స్ నుంచే మీకు క్వశ్చన్స్ ఉంటాయండి. అర్థమైందా? ఏంటవి? వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్. అయితే వెయిటేజ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. రైట్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వొకాబులరీలో ఈ సిలబస్ ఉంటుంది. ఏంటవి? సినోనిమ్స్ ఉంటాయి, అంటే సిమిలర్ మీనింగ్స్ అనమాట. ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్కి సరిపోయే మీనింగ్ అనమాట, సేమ్ మీనింగ్ తీసుకోవాలి, వాటిని సినోనిమ్స్ అంటాము. అదేవిధంగా ఏముంటుంది మనకి? యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్ ఉంటాయి. సో స్పెల్లింగ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో మనకి తర్వాత ఏమున్నాయి మనకి? వన్ వర్డ్స్. వన్ వర్డ్స్ అంటే మనకి ఏం లేదు, ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఒక్క వర్డ్తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే వన్ వర్డ్స్ అంటాం. రైట్, సో ఈ విధంగా మనకి ఇది సిలబస్ ఉంటుంది. ఇది ఏ సిలబస్? మనకి వొకాబులరీ సిలబస్. ఇప్పుడు మనం వెయిటేజ్ చూసినట్టయితే మనకి సినోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, యాంటోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, స్పెల్లింగ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, వన్ వర్డ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి వొకాబులరీ నుంచి మనకి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? మనకి 16 to 20 మార్క్స్ అనేవి మనకి హాఫ్ ఆఫ్ ద మార్క్స్. ఓకేనా? మనకి హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వొకాబులరీ నుంచి వస్తున్నాయి. రైట్, సో అది బాగానే ఉంది. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వొకాబులరీ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం అది నేర్చుకోవచ్చు కదా సార్ మీరు అనొచ్చు. అర్థమైందా? అంటే గ్రామర్ నేను నేర్చుకోకుండా, గ్రామర్ ఏమీ నేర్చుకోకుండా నేను ఓన్లీ వొకాబులరీ నేర్చుకుంటా సార్, నాకు జాబ్ వచ్చేస్తుందా అని మీకు అడగవచ్చు. రైట్, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి వొకాబులరీ నుంచి హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి కరెక్టే, కానీ వొకాబులరీ మనకి ఎలా ఉంటుంది? చాలా వ్యాస్ట్గా ఉంటుంది. చాలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా. మరి ఆ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్ని మీరు చదవగలుగుతున్నారా? చదవలేకపోతున్నారు. కాబట్టి ఈ 20 క్వశ్చన్స్లో మనకి ఈ 20 మార్క్స్లో మనకి ఇంకా గ్రామర్ ప్రిపేర్ అవ్వకుండా ఇవి ప్రిపేర్ అయితే, జస్ట్ వొకాబులరీ ప్రిపేర్ అయితేనే నాకు 20 మార్క్స్ వస్తాయా సార్ అంటే వస్తాయి. ఇప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తే, ఎస్ఎస్సి మనకి జీడీ పేపర్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అందులో ఏవైతే వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మీరు కవర్ చేయగలిగితే, అదేవిధంగా వాటితో పాటుగా సో మనకి ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, ఆ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఏవైతే వొకాబులరీ క్వశ్చన్స్ వచ్చాయో అవి కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మీకు ఖచ్చితంగా 20 మార్క్స్ అనేవి ఈ సెక్షన్ నుంచి వస్తాయండి. మీరు అలా ప్రిపేర్ అవ్వగలిగితే ఓకే. లేదు సార్ మనకి అంత టైం లేదు కాబట్టి సో వొకాబులరీలో కొన్ని మార్క్స్ తెచ్చుకోగలుగుతాం మేము, ఏవైతే ఈజీగా క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే బాగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సీలో స్పెషల్గా బాగా రిపీట్ అవుతూ ఉంటాయండి. అర్థమైందా? అలాంటి రిపీట్ అయ్యే క్వశ్చన్స్గా మీరు ఫోకస్ చేయగలిగితే ఇందులో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే మనకి 20 మార్క్స్ ఉన్నాయి కదా, 20 మార్క్స్ మీరు 10 మార్క్స్ అనేవి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. అర్థమైందా? కొంచెం మినిమం ఎఫర్ట్ అనమాట. చెప్పే కదా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అని చెప్పే కదా, అలా మినిమం ఎఫర్ట్ పెట్టి ఈ 20 మార్క్స్లో మీరు 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. లేదు సార్ నాకు 20 మార్క్స్ కావాలంటారా? చెప్పే కదా, సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని మీరు కంప్లీట్ చేయండి, మీకు 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇది మనకి వొకాబులరీకి సంబంధించింది. రైట్, మరి నెక్స్ట్ మనకి ఎందుకంటే వొకాబులరీ ఒక్కటి దాంతోనే మనం గట్టని అవ్వలేం. అర్థమైందా? కాబట్టి మనం ఏ హెల్ప్ తీసుకోవాలి? గ్రామర్ హెల్ప్ కూడా తీసుకోవాలి. రైట్, అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ గ్రామర్ ఉంది కదా, స్పాటింగ్ ఎర్రర్స్లో మనకి 2 మార్క్స్ ఉన్నాయి. సెంటెన్స్ కరెక్షన్ మనకి 2 మార్క్స్ వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి మనకి 4 మార్క్స్ ఉంటాయి. అదే స్పాటింగ్ ఎర్రర్స్ అయితే మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, 1 or 2 క్వశ్చన్స్ కోసం మనం నేర్చుకోవాలని చాలామంది ఏం చేస్తారంటే సెంటెన్స్ కరెక్షన్ ప్రిపేర్ అవుతారు, స్పాటింగ్ ఎర్రర్స్ వదిలేస్తారండి. అర్థమైందా? కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్లో ఏవైతే గ్రామర్ రూల్స్ ఉంటాయో అవే రూల్స్ మనకి ఎక్కడ వస్తాయి? మనకి స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా వస్తాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ అయినా లేదా స్పాటింగ్ ఎర్రర్స్ అయినా సో అడిగే విధానం మారుతుంది కానీ కాన్సెప్ట్స్ ఏమే కదా, కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ మనకి 1 or 2 క్వశ్చన్ వస్తుంది కదా, నేను ఓన్లీ సెంటెన్స్ కరెక్షన్ నేర్చుకుంటా, అక్కడ 2 మార్క్స్ వస్తున్నాయి, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, 4 మార్క్స్ అయిపోద్ది కదా అనుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఏవైతే కాన్సెప్ట్స్ వస్తాయి 2 సేమ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్ 2 కూడా దేని మీద బేస్ అయి ఉన్నాయి? మనకి గ్రామర్ మీద బేస్ అయి ఉన్నాయి మీకు. సో ఇందులో గ్రామర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అర్థమైందా? నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవి చూసి చాలా మంది ఏంటంటే అసలు దాన్ని ప్రిపేర్ అవ్వడమే మానేస్తారని. అర్థమైందా? ఆ జోలికి కూడా పోరు చాలా మంది, గ్రామర్ జోలికి కూడా పోరు. కానీ మీరు ఆ మిస్టేక్ చేయకూడదు. ఓకేనా? గ్రామర్లో కూడా నిజమే చాలా రూల్స్ ఉంటాయి, నిజమే. అయితే చెప్పా కదా అందులో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పటి వరకు మీకు గ్రామర్ అనేది ఐడియా లేకపోయినా కానీ, ఇప్పటి నుంచి కానీ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే సో కొన్ని బేసిక్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? చూడగానే మనం ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఎగ్జామినేషన్ ఏమన్నాడంటే షీ ఈజ్ సీనియర్ దాన్ హిమ్ అన్నాడు. అర్థమైందా? షీ ఈజ్ సీనియర్ దాన్ హిమ్ అన్నాడు. రైట్, సో అక్కడ మనకి మీలో చాలా మందికి ఇప్పుడు ఈ పాటికి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. రైట్, సో అక్కడ ఏముంది? సీనియర్ దాన్ ఉంది కదా, సీనియర్ వచ్చినప్పుడు దాన్ రాకూడదు,
టూ రావాలి, సీనియర్ వచ్చినప్పుడు ఏం రావాలి, టూ రావాలి. ఈ విషయం నేర్చుకోవడానికి మన గ్రామర్ మొత్తం రావాల్సిన అవసరం లేదు రైట్. ఆ ఒక్క లాజిక్ తెలిస్తే సరిపోతుంది. ఏంటో లాజిక్? సీనియర్ లాంటి వర్డ్స్, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇలాంటి వర్డ్స్ అనమాట. అవన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి? ఓఆర్తో ఎండ్ అవుతున్నాయి. అలా ఓఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏం రాకూడదు? దాన్ రాకూడదు. ఏం రావాలి? టూ రావాలి. ఈ ఒక్క విషయం తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు రైట్. దీనికోసం మనకి కంప్లీట్ గ్రామర్ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. ఆ బేసిక్స్ వరకు ఐడియా ఉంటే సరిపోతుంది. కాబట్టి గ్రామర్ అంటే భయపడవద్దు, అర్థమైందా? సో రూల్స్ చాలా ఉంటాయి, మీరు అనుకున్నట్టుగానే చాలా రూల్స్ ఉంటాయి నిజమే. అయితే మనకి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో మన స్టాండర్డ్ ఏంటి, మన ఎగ్జామ్ స్టాండర్డ్ ఏంటి, మనకి ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అవి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, అదొక్కటే మీ మైండ్లో ఉండాలి. కానీ నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లోకి రానివ్వకూడదు, అర్థమైందా? కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎలా అయితే మనకి సెంటెన్స్ కరెక్షన్, దీన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా అంటాం. అంటే ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్లో ఏదో ఒక పార్ట్ హైలైట్ చేస్తాడు, అండర్లైన్ చేయడం కానీ బోల్డ్లో ఇవ్వడం కానీ చేస్తాడు. అందులో మనకి ఏముండొచ్చు? ఎర్రర్ ఉండొచ్చు, ఒక గ్రామటికల్ ఎర్రర్ ఉండొచ్చు. ఆ ఎర్రర్ని మీరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేసే విధంగా ఆప్షన్స్లో మనకి ఏముంటుందంటే ఆ ఆన్సర్ కూడా ఉంటుందండి. ఆప్షన్లో ఆ ఆన్సర్ కూడా ఉంటుంది, దాన్ని మీరు పిక్ చేసుకోవాలి, అర్థమైందా? ఆ క్వశ్చన్స్ మనం ఏమంటామంటే సెంటెన్స్ కరెక్షన్ అంటాము. మరి స్పాటింగ్ ఎర్రర్ అంటే ఏంటి? అగైన్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో ఎక్కడో ఒక చోట ఒక ఎర్రర్ ఉంటుంది, గ్రామర్కి సంబంధించిన ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ టూ క్వశ్చన్స్ కూడా, ఈ టూ మోడల్స్ కూడా మనకి దేనిపై ఉంటాయి? మనకి గ్రామర్ బేసే ఉంటాయి. కాబట్టి ఒకటి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు ఇంకొక ప్యాటర్న్కి ప్రిపేర్ అవుతున్నట్టే. కాబట్టి అదైతే మైండ్లో పెట్టుకోండి. కాబట్టి టూ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది, ఓకేనా? మరి ఈ టూ మోడల్స్ మనకి ఎన్ని వస్తాయి? మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎన్ని మార్క్స్? మనకి 6 to 8 మార్క్స్ అండి, ఓకేనా? సో మనకి ఈ వొకాబులరీ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మనకి 20 మార్క్స్ వస్తున్నాయి. గ్రామర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మనకి 8 మార్క్స్ వస్తున్నాయి. ప్యూర్ గ్రామర్ అనమాట, ఇంకేం లేదు రైట్. ఇవి ప్యూర్ వొకాబులరీ, ఇవి ప్యూర్ గ్రామర్. అయితే చాలా మంది ఏమనుకుంటారు వొకాబులరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని, ఓన్లీ వొకాబులరీ మీద ఫోకస్ చేస్తారు, గ్రామర్ నెగ్లెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది, సస్పెన్స్. ఏంటది? ఆ కాన్సెప్ట్స్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒకసారి వెయిటేజ్ చూడండి, ఓకేనా? క్లోజ్ టెస్ట్ నుంచి మనకి క్లోజ్ టెస్ట్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తున్నాయండి, అర్థమైందా? మరి 5 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్? మనకి 10 మార్క్స్. అంటే మనకు ఉన్న 40 మార్క్స్లో 10 మార్క్స్ అనే మనకు క్లోజ్ టెస్ట్ నుంచే వస్తున్నాయి. అంటే ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి, అర్థమైందా? సో క్లోజ్ టెస్ట్తో పాటు ఇంకోటి మనకి ఏముందో చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఎందుకంటే రెండు ఒకే సెట్గా రాశానంటే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా మనకి ఏముంటాయి? బ్లాంక్స్ ఉంటాయి. అంటే అప్రోప్రియేట్ వర్డ్తో ఆ బ్లాంక్ని ఫిల్ చేయాలి. అదేవిధంగా క్లోజ్ టెస్ట్లో కూడా మనకి ఏముంటాయి? బ్లాంక్స్ ఉంటాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఎలా అయితే బ్లాంక్స్ ఫిల్ చేస్తున్నారో అదేవిధంగా క్లోజ్ టెస్ట్లో కూడా బ్లాంక్స్ ఫిల్ చేయాలి. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ఫిల్ చేయాలి. అదే క్లోజ్ టెస్ట్ అయితే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అర్థమైందా? ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో ఉన్న బ్లాంక్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఒక సెంటెన్స్లో ఉండే బ్లాంక్స్ ఫిల్ చేస్తే అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక పారాగ్రాఫ్లో ఉండే బ్లాంక్స్ ఫిల్ చేస్తే అది క్లోజ్ టెస్ట్, అర్థమైందా? కాబట్టి ఈ రెండింటికి సేమ్ కాన్సెప్ట్. సో మనం బ్లాంక్స్ని ఫిల్ చేయడమే రైట్. కాబట్టి రెండింటి నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. 7 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్? 14 మార్క్స్. అంటే ఆలోచించండి, ఓకేనా? అంటే మనం ఇప్పుడు ఉన్న టైంలో మనకి స్కోరింగ్ ఆపర్చునిటీ ఉన్న ఏరియాస్ ఏంటంటే ఈ రెండు అండి, అర్థమైందా? క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంకో విషయం మనకి ఏంటంటే ఈ అన్ని క్వశ్చన్స్లో కూడా యాక్యురసీ అంటే ఏంటి? మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాము, అందులో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి, ఆ విషయాన్ని మనం ఏమంటామంటే యాక్యురసీ అంటాము. ఆ యాక్యురసీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈ రెండు. ఎందుకంటే ఈ క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మీరు ఆన్సర్ చేస్తే అవి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా హై ఉంటాయి. కాబట్టి యాక్యురసీ పరంగా ఇంపార్టెంటే, కాబట్టి వెయిటేజ్ పరంగా కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడున్న టైంలో ఈ తక్కువ టైంలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మీకు బెటర్ మనకేంటి, బెస్ట్ మనకేంటి? సో క్లోజ్ టెస్ట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వీటి మీద మీరు ఫోకస్. ఎందుకంటే వెయిటేజ్ పరంగా యాక్యురసీ పరంగా కూడా ఇంపార్టెంటే. అయితే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్ టెస్ట్ చేయాలంటే మనకి ఏం రావాలి సార్? ఏం వస్తే చేయగలుగుతాం సార్? మీరు రావచ్చు రైట్. అయితే ఇక్కడ ఈ క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి గ్రామర్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా వొకాబులరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి, వొకాబులరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అయితే కొంచెం గ్రామర్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ గ్రామర్లో కూడా కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయండి, అర్థమైందా? ఆ స్పెసిఫిక్ రూల్స్ ఏంటి అనేది మీకు తెలిస్తే మినిమం మ్యాథ్స్ గ్యారంటీ. ఈ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలిగే విధంగా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అయితే ఈ 25 డేస్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ కోర్స్ని సెపరేట్గా మనకి యూట్యూబ్లో కూడా మనం ఏం చేద్దామంటే, సో దీనికోసం సెపరేట్గా నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. ఓన్లీ SSC GD ఎక్స్క్లూజివ్గా ఈ ఇయర్ జరుగుతున్న SSC GD కోర్స్
కోసం ఎస్ఎస్సి జీడీ కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా. అవి ఈ రోజు నుంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు రెగ్యులర్గా కానీ ఫాలో అవ్వగలిగితే సో మీకు ఈ 25 డేస్ అయ్యేసరికి లేదంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు ఈ క్లోజ్ టెస్ట్లో ఉన్న చాలా కాన్సెప్ట్స్ అనేవి మీ ఫింగర్ టిప్స్ పై ఉంటాయండి. అర్థమైందా? సో ఎగ్జామినేషన్లో వెళ్ళగానే చూడగానే మీరు ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసే విధంగా సో ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే మిస్ కాకుండా కొంచెం ఫాలో అవ్వండి. ఓకేనా? ఫాలో అవ్వడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేస్తే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి అది నన్ను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. కాబట్టి సో ఆ విషయం అయితే మీరు మర్చిపోవద్దు. రైట్? సో ఇక్కడ చెప్పుకున్నాం కదా మనకి మనకి ఏంటంటే సిలబస్ అండి. అర్థమైందా? సో మనకి వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంకా గ్రామర్ అండ్ వొకాబులరీ కలిపి క్వశ్చన్స్ వస్తున్నాయి. రైట్? వీటిలో మీకు కొంతమంది వొకాబులరీలో స్ట్రాంగ్గా ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి గ్రామర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళంటే ఇందులో మార్క్స్ పోకుండా చూసుకోవాలి. రైట్? మరి రెండు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇవి బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి ప్రాక్టీస్ చేయాలి బాగా. అలా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్? సో కాబట్టి అర్థమైంది కదా? రైట్? సో ఇక్కడ నుంచి మనం ఏదంటే వొకాబులరీ కూడా మనం ప్రిపేర్ అవుతాం, అంటే వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా రైట్ ఈ క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి ఎక్స్క్లూజివ్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైందా? సో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీకు కుదిరితే నేను సో ఎగ్జామ్స్ పెడతా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సో ఆ తర్వాత వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను, లేదా డైరెక్ట్గానే మీకు సో క్లోజ్ టెస్ట్ సంబంధించి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇంకో విషయం మనకి ఏంటంటే ఈ ఉన్నాయి కదా వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఇంతకుముందు ఎగ్జామ్స్లో వేరియస్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, సిపిఓ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ బాగా రిపీట్ అయ్యాయో అలా రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను ఏం చేశానంటే మన గాంధీవం ఇంగ్లీష్ క్లాసెస్ అని రైట్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఆల్రెడీ ఏవైతే ఇంపార్టెంట్ ఇడియమ్స్, వన్ వర్డ్స్, అదేవిధంగా సినోనిమ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అని కూడా చాలా వరకు నేను అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే వర్డ్స్ వచ్చాయో, కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఉన్నాయో, స్పెల్లింగ్స్, ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రిక్స్ అనమాట. ట్రిక్స్ అంటాం, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ట్రిక్స్ అన్నిటితో ఉన్న వీడియోస్ చాలా ఉంటాయి, మీరు ఆల్రెడీ అవి చూడొచ్చు. లేదంటే ఈ వీడియోస్లో కూడా మనకి 1 by 1 మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ లోపు మీకు టైం ఉంటే ఏం చేస్తారంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇడియమ్స్ కానీ, వన్ వర్డ్స్ కానీ, మన మూవీస్ క్లిప్స్ ఉంటాయి కదా, సినిమా క్లిప్స్ ఉంటాయి కదా, ఆ మూవీ క్లిప్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి మూవీ క్లిప్స్తో చేసిన వీడియోస్ ఉంటాయి. అవి కానీ చూడగలిగితే మనకి ఆ మూవీ సిచ్యువేషన్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ఇడియమ్స్ మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయండి. ఓకేనా? కాబట్టి అవి కూడా మనకి సో మీరు ఈ 25 డేస్ మీరు కొంచెం సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టగలిగితే, ఎందుకంటే మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద బాగా ఎఫర్ట్ పెడతారు. అర్థమైనా జీఎస్ కావచ్చు లేదా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇలా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద మీరు బాగా ఫోకస్ పెడతారు. కానీ ఇంగ్లీష్ అనేసరికి కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుందండి ఎవరికైనా సరే. ఆ నెగ్లిజెన్స్ అనేది ఇప్పటి వరకు మీకు ఉన్నా కానీ ఈ 25 డేస్ మాత్రం నెగ్లిజెన్స్ ఉండకూడదు. మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఈ 40 మార్క్స్ చెప్పే కదా మీకు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలిగితే, ఈ ప్రీవియస్ ఇయర్ అన్ని ప్రిపేర్ అవ్వగలిగితే 40 out of 40 వస్తాయి. అట్లీస్ట్ మనకి 40 రాకపోయినా కానీ 30+ మార్క్స్ అనేవి మీరు ఎలాంటి స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా గెయిన్ చేసే విధంగానే ఈ కోర్స్ మనకు ఉండబోతుందండి. రైట్? ఈ కోర్స్ చెప్పాం కదా ఆల్రెడీ కంప్లీట్గా ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా దీన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అంతే. రైట్? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.